Okay, good morning, students. So in the last classes, we completed the second kind of punctuation mark, that is called internal punctuation marks. Next, the last item, the last kind, word punctuation. You know already the definition of word punctuation. So what is called word punctuation? The punctuation marks which are used ఓన్లీ ఆన్ వర్డ్, అంటే ఒక పదానికి సంబంధించి ఉపయోగించేటువంటి ఏవైతే పంక్చువేషన్ మార్క్స్ ఉంటాయో వాటిని వర్డ్ పంక్చువేషన్ మార్క్స్ అంటారు. సో వాటిలో మనకి 3 ఉన్నాయి సబ్ కైండ్స్గా. అవి ఫస్ట్ ఆఫ్ ఒకటి, సెకండ్ వన్ హైఫెన్, థర్డ్ వన్ క్యాపిటల్స్ ఆర్ క్యాపిటల్ లెటర్. So among these 3 word punctuation marks, today we are going to start or we are going to learn about apostrophe. Apostrophe అంటాం. సో కానీ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ apostrophe. Apostrophe అనేది ఎలా ఉంటుంది? జస్ట్ కామా above the word, not below the word. సో కామా అనేటువంటిది మనం వర్డ్కి కింది భాగం ఉపయోగించి దాన్ని కామా అంటాము, అదే వర్డ్కి పై భాగం ఉపయోగించి దాన్ని అఫస్ట్రోఫ్ అంటాము. మరి ఈ అఫస్ట్రోఫ్ అనేటువంటిది దేనికి యూజ్ చేస్తాము? ఫస్ట్ యూ హావ్ టు నో అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ apostrophe. An apostrophe is often used to replace a letter or letters that has been dropped. So we can understand here clearly what is the definition of apostrophe. దేనికి ఉపయోగిస్తాం తరచుగా దీన్ని apostrophe టు రీప్లేస్, అంటే రీప్లేస్మెంట్ చేయడం కోసం, తిరిగి ఆ ప్లేస్ లో వాటి అవి లేకుండా మనం రీప్లేస్ చేయడం కోసం. ఏంటవి? ఏ లెటర్ ఆర్ లెటర్స్. సమ్ టైమ్స్ ఒకటే లెటర్ మనకి రీప్లేస్ కావచ్చండి, లేదా సమ్ టైమ్స్ వీ కెన్ రీప్లేస్ 2 letters or 3 letters by using the apostrophe. మరి ఆ లెటర్స్ ఏమవుతున్నాయి? those letters have been dropped. మరి ఆ లెటర్స్ అనేటువంటి మనం రాస్తే ఏమవుతుంది? అవి డ్రాప్ అయిపోతాయండి, అవి ఉండకుండా ఉంటాయి. ఉండకుండానే వాటి ప్లేస్ లో రీప్లేస్ కూడా ఏం చేస్తాడు? apostrophe యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇది డెఫినేషన్ అండి. అంటే ఎవరు గుర్తుంచుకోవాలి? apostrophe అనేది తరచుగా దేనికి ఉపయోగిస్తామంటే రీప్లేస్ చేయడం కోసం. ఏం రీప్లేస్ చేయడం కోసం? లెటర్ కానీ లెటర్స్ కానీ ఏవైతే అవి డ్రాప్ చేయబడుతున్నాయో ఆ డ్రాప్ అయినటువంటి లెటర్స్ ని ఏం చేయడం కోసం? రీప్లేస్ చేయడం కోసం మనం apostrophe అనేది యూజ్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ we go for functions of apostrophe. Apostrophes have served 2 basic functions. Here we have 2 basic functions, 2 basic guidelines how to use the apostrophe and where we should use the apostrophe. మరి apostrophes ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి దానికి మనకి 2 బేసిక్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఏమన్నా అంటే 2 బేసిక్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, దాంట్లో the first one to indicate possession, not position. Position is different from possession. Possession means the state of having or owning. అంటే possession means here నాది అని చెప్పడం కోసం, లేదా పలానా వ్యక్తి అని చెప్పడం కోసం, లేదా పలానా పర్సన్ అని చెప్పడం కోసం, అంటే యొక్క అర్థం ఉపయోగిస్తామండి. ఇది నా సొత్తు, ఇది అతనిది, ఇది ఆమెది, ఇది ఉషాది, ఇది రానిది, ఇది గోపాల్ది అని చెప్పడం కోసం దాన్ని ఏమంటామంటే పొజిషన్ అంటాం. పొజిషన్ మీన్స్ స్టేట్ ఆఫ్ హ్యావింగ్, కలిగి ఉండడము, యొక్క, అతనిది, నాది, తన యొక్క, తనది అని చెప్పడం కోసం ఉపయోగించే పదం మనకి పొజిషన్. ఇక మీకు మీనింగ్ రాయించారు, స్టేట్ ఆఫ్ హ్యావింగ్ లేదా స్టేట్ ఆఫ్ ఓనింగ్, అంటే సొంతం చెప్పడం కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిత్యాస్ డ్రెస్. ఇక్కడ మనకు పొజిషన్ తెలియజేసేటప్పుడు సింగులర్ గా ఉంటుంది, ప్లూరల్ గా ఉంటుందండి. అంటే సింగులర్ అంటే ఏకవచనంగా ఉన్నప్పుడు నిత్య సింగులర్, నిత్యాస్ డ్రెస్ అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎవరి యొక్క డ్రెస్ అంటున్నాము?
నిత్య యొక్క డ్రెస్. ఇక్కడ ఈ అపోస్ట్రోఫ్ అనేది ఏం చేస్తున్నామండి, ఆ వర్డ్ కి పై భాగం ఉపయోగిస్తున్నాం. నిత్య నౌన్. ఓకే, నిత్యాస్ నిత్య ప్రొనౌన్. నిత్యాస్ అంటే నిత్య యొక్క స్టేట్ ఆఫ్ హ్యావింగ్ అంటున్నాం. అంటే ఇది ఎవరి యొక్క డ్రెస్ అంటున్నాము, నిత్య యొక్క డ్రెస్. అంటే నిత్య ఎవరి యొక్క సింగులర్ గా ప్లూరల్ కాదు కదా, ఓన్లీ సింగులర్. ఇన్ ద సేమ్ వే అమ్మూస్ బుక్స్. అమ్ము అపోస్ట్రోఫ్ ఎస్. ఇక్కడ ఏమవుతుంది, ఎవరి యొక్క బుక్స్ ఇవి, అమ్మూస్ బుక్స్. అంటే అమ్ము యొక్క బుక్స్ అని చెప్పుకుంటాము. అంటే ఎవరు ఇక్కడ ఆమె అమ్ముసి. ఇక్కడ అమ్ము కూడా ఒకటే కాబట్టి సింగులర్ కిందకి ట్రీట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ మరి కొన్నిసార్లు ప్లూరల్ గా ఉంటాయి, ఆ ప్రొనౌన్స్ కావచ్చు, నౌన్స్ కావచ్చు, ప్లూరల్ గా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లౌడ్స్ మూమెంట్ అన్నాం. క్లౌడ్స్ అంటే యాక్చువల్గా ఏంటి, ప్లూరల్ మనకి బహువచనం క్లౌడ్స్ అనేటువంటి. సార్ మరి ఆల్రెడీ ఎస్ ఉంది కదా, క్లౌడ్స్ అని ఉపయోగిస్తే ఏంటంటే క్లౌడ్స్ ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి మళ్ళీ క్లౌడ్స్ అంటే మేఘాల యొక్క అని చెప్పడం కోసం మనం ఉన్నటువంటి ఆ ఎస్ పైన ఏం చేస్తామంటే ఫస్ట్ ఉపయోగిస్తామండి. మళ్ళీ దానికి నీ నాట్ రైట్ ఇలా రాయడం అవసరం లేదు. క్లౌడ్స్ మీద ఇలా మళ్ళీ ఇది రాయడం అవసరం, ఇది రాంగ్ అవుతుంది. ఏం చేయాలి, క్లౌడ్ కావచ్చండి, వేరే అదర్ ఎనీ ప్లూరల్ మనకు ఉన్నప్పుడు ఆ ఎస్ పైన ఫస్ట్ ఉపయోగించుకోవాలి. అదే యొక్క అర్థం వస్తుంది. క్లౌడ్స్ మూమెంట్. క్లౌడ్స్ ఏంటంటే ప్లూరల్, ఇందులో సింగులర్ సెకండ్ ప్లూరల్. క్లౌడ్స్ మూమెంట్ అంటే మేఘాల యొక్క కదలిక. ఇక్కడ నైబర్స్ అన్నాము. నైబర్స్ అనేప్పుడు అది ప్లూరల్ ఆల్రెడీ బహువచనంగా ఉంది, అవునా? మరి బహువచనంగా ఉంది కాబట్టి నైబర్స్ అనకుండా ఉన్నటువంటి ఈ ఎస్ పైన సో వీ షుడ్ యూజ్ అపోస్ట్రోఫ్ ఆన్ ఎస్. దాని అర్థం ఏమవుతుంది, నైబర్స్ యొక్క చిల్డ్రన్. ఓకే, నైబర్స్ యొక్క చిల్డ్రన్, నైబర్స్ ప్లూరల్. ద సేమ్ వే పేరెంట్స్. పేరెంట్స్ కాదు, రాంగ్. పేరెంట్స్ ఆల్రెడీ ద వర్డ్ ప్లూరల్ ఫామ్ ఎండ్స్ విత్ ఎస్. అంటే దాని యొక్క ప్లూరల్ ఫామ్ అనే పేరెంట్స్. పేరెంట్స్ అనేటువంటి వర్డ్ ఆల్రెడీ ఎస్ అనేటువంటి ఈ లెటర్ తో మనకి ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని మనం పొజిషన్ చెప్పడం కోసం పేరెంట్స్ అని రాయకూడదు. ఉన్నటువంటి ఆ ఎస్ పైన ఏం చేయాలి, అపోస్ట్రోఫ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని అర్థం ఏంటి, పేరెంట్స్ యొక్క రూమ్. అంటే పేరెంట్స్ ఏంటి, ప్లూరల్. పేరెంట్స్ అంటే ప్లూరల్. హియర్ రవి's car. రవి అపోస్ట్రోఫ్ ఎస్. హియర్ ఇస్ సింగులర్. రవి యొక్క కారు. రవి యొక్క కారు, రవి's car. రోబర్ట్స్ హౌస్. రోబర్ట్స్ అపోస్ట్రోఫ్ ఎస్. రోబర్ట్స్ యొక్క ఇల్లు. ఇది కూడా సింగులర్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే సింగులర్ గా ఉన్నప్పుడు టేక్ ఎనీ గోపి. గోపి సింగులర్. గోపి యొక్క అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాము, గోపీస్ అపోస్ట్రోఫ్ ఎస్ ఉపయోగిస్తున్నాం. ఇది సింగులర్ కాబట్టి. ఒకవేళ మనకి ప్లూరల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఉన్నటువంటి ఎస్ కి ఇది మీకు చెప్పినట్టుగానే ఇక్కడ పేరెంట్స్ తీసుకుందామండి. పేరెంట్స్ తీసుకున్నాం ప్లూరల్, కానీ ఏంటి ఏంటి ఎస్ అని లెటర్తో ఎండ్ అయింది. మళ్ళీ ఇక్కడ మనం అపోస్ట్రోఫ్ ఎస్ యూజ్ చేయకూడదు, ఇది రాంగ్ అవుతుంది. అందుకే ఏం చేయాలన్నటువంటి ఆ ఎస్ పైన అపోస్ట్రోఫ్ ఉపయోగించుకోవాలి. అంటే సింగులర్ కి ఎలా ఉపయోగించుకోవాలో, ప్లూరల్ కి ఎలా ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి సింగులర్ ఉపయోగించడం కానీ ప్లూరల్ ఉపయోగించడం ఏమవుతుంది, యొక్క అర్థంలో ఉపయోగిస్తున్నామండి. అతని యొక్క, ఆమె నిత్య యొక్క, అమ్ము యొక్క, క్లౌడ్స్ యొక్క మూమెంట్ అంటున్నాము, నైబర్స్ యొక్క అంటున్నాము, రవి యొక్క, పేరెంట్స్ యొక్క. ఇలా మనకి అది whether it is singular or plural, what is the basic function, first function to say the state of having. యొక్క అని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అపోస్ట్రోఫ్ ని యూజ్ చేస్తాము. ఓకే, ప్లీజ్ రిమైండ్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్, టు ఇండికేట్ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటాం. కాంట్రాక్షన్ మీన్స్ హియర్ టు మేక్ షార్టర్. టు మేక్ షార్టర్ అంటే ఇక్కడ ఆ ఫామ్ ఏది ఉంటుందో కాంట్రాక్షన్ ఫామ్ అంటామండి. అంటే రూపాన్ని తగ్గించి రాయడం, దాని తెలుగులో ఏమంటామంటే కుదించి రాయడం అంటాం. కాంట్రాక్షన్ అర్థం ఏంటంటే
కుదించి రాయుట. కుదించి రాయడము ఉన్నటువంటి ఒక వర్డ్ ఫామ్ ని దాన్ని కుదించి రాయడం కోసం రాసిన విధానం కాంట్రాక్షన్ అంటాం. We have so many contractions in English grammar. అది మీకు డిగ్రీ స్థాయిలో అయితే కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ద యూజ్ ఆఫ్ అపోస్ట్రోఫ్. మరి అపోస్ట్రోఫ్ యొక్క యూజ్ మాత్రం నేర్చుకుంటున్నాం కాబట్టి ద మెయిన్ సెకండ్ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అపోస్ట్రోఫ్ ఈజ్ టు ఇండికేట్ ఆర్ టు షో, టు రైట్, టు యాడ్ ద contraction to the word or word form. ఒక వర్డ్ ని కుదించి రాయడం కోసం మనం ఉపయోగిస్తాం అపోస్ట్రోఫ్ ని. ఇక్కడ కాంట్రాక్షన్ ఏంటో చూద్దాం, గమనించండి. I am. Here we have two words. By using an apostrophe, we should indicate contraction. I apostrophe and. This is called contraction. అంటే to be made shorter. ఉన్నటువంటి రెండు పదాలు కలిపి మనం ఏం చేసాం, షార్ట్ ఫామ్ లో రాసాం, కుదించి రాయడం జరిగింది. అంటే ఇలా కుదించి రాయడం కోసం, కాంట్రాక్షన్ గా రాయడం కోసం మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే అపోస్ట్రోఫ్ ని యూజ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ I have. What is the contraction? I apostrophe ve. Here we drop some letter or letters. ఇక్కడ ఈ కాంట్రాక్షన్స్ మనం రాసేటప్పుడు ఒక లెటర్ కావచ్చండి, 2 letters కావచ్చు, 3 letters కావచ్చు, మనం డ్రాప్ చేస్తున్నాం. అంటే దాన్ని ఈ అపోస్ట్రోఫ్ ని రీప్లేస్ చేస్తున్నాము. రీప్లేస్ చేసి మనం దాని మీనింగ్ అనేది I have. Will not, won't. Won't is a contract form or contraction form. Are not, aren't. By using an apostrophe, we make it as shorter. It is good. Here, it's good. It's good. It's apostrophes. They have. What is the contraction? They apostrophe. They have. She will. She apostrophe double L. That means she will. This is a contraction form. Cannot, can't is a contraction. I would. It is a contraction. I would. Would always indicates with a D. We have is a contraction form. So these are two important basic functions of using of an apostrophe. Okay, గుర్తుంచుకోవాల్సినటువంటి 2 పాయింట్స్. ఫస్ట్ ఏమో పొజిషన్ తెలియడం కోసం ఉపయోగిస్తాను చెప్పాను. దానికి సింగిల్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు అండి. సింగిల్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క చెప్పడం కోసం అపోస్ట్రోఫ్ s యాడ్ చేస్తాము. నిత్యాస్, అమ్ముస్, రవిస్, గోకుస్, పూజాస్, రాణీస్ అలా ఉపయోగిస్తాము. ఒకవేళ ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ ప్లూరల్ ఫామ్ కాదు s ఉంటుంది కాబట్టి ఆ s పైన అపోస్ట్రోఫ్ ఉపయోగిస్తే యొక్క అర్థం ఉపయోగించడం. క్లౌడ్స్ అర్థం క్లౌడ్స్ మూమెంట్, నైబర్స్, పేరెంట్స్, లైక్ దట్. రవిస్, రాబర్ట్స్ ఈ సింగులర్. సెకండ్ వన్ కాంట్రాక్షన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. So these are the two basic functions of apostrophe. And in the next class we are going to know about hyphen and also capital letter. So this is today's our English class on punctuation mark, that is called an apostrophe. Okay, thank you.